రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో బీసీ ధర్నా, ఆ తర్వాత పరిణామాలపై చర్చించారు. తదుపరి కార్యాచరణపై రేవంత్ మహేష్ దృష్టి సారించారు. పెండింగ్లోని నామినేషన్ పోస్టుల భర్తీపై మంతనాలు జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో బీసీ ధర్నా, ఆ తర్వాత పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక తదుపరి కార్యాచరణపై రేవంత్ మహేష్ దృష్టి సారించారు. పెండింగ్లోని నామినేషన్ పోస్టుల భర్తీపై కూడా మంతనాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో బీసీ ధర్నా, తర్వాత పరిణామాలపై చర్చించారు. తదుపరి కార్యాచరణపై రేవంత్ మహేష్ ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. పీసీసీ పీఏసీ సమావేశం తేదీ, అజెండా పైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. పెండింగ్లోని నామినేషన్ పోస్టుల భర్తీపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ మరికొద్ది రోజుల్లో రాబోతున్న తరుణంలో పెండింగ్లో ఉన్న నామినేషన్ పోస్టుల భర్తీ దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, మహేష్ రేవంత్ భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఇటీవల పరిణామాలపైన వాళ్ళు దాదాపుగా గంట 2 గంటల పైగా సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 16, 17 తేదీల్లో పిసిసి పొలిటికల్ ఎఫెక్ట్ కమిటీ సమావేశం పెట్టుకోవాలని నిర్ణయించారు. రీసెంట్ గా ఢిల్లీలో బీసీల కోసం ధర్నా నిర్వహించినప్పుడు జరిగిన పరిణామాలను కూడా వాళ్ళ వైపు వాళ్ళు ఒకరిపోయి వివరించుకున్నట్టు తెలుస్తుంది. దానికి తోడు 42% బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఇలా లోపలికి తీసుకెళ్లాలి, ప్రజలకు తీసుకెళ్లడం కోసం ఏం చేయాలి, కేంద్రం ఒప్పుకోవట్లేదు. మరోవైపు బిల్లులు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉన్నాయి, ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ ఉంది. దీంతో ఫర్దర్ గా ఎలాంటి పొలిటికల్ కోర్స్ తో ముందుకెళ్లాలని సంబంధించి కూడా వారు చర్చించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వివిధ బోర్డులు, కార్పొరేటర్ డైరెక్టర్ సంబంధించిన కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకాలు, అనేక పోస్టుల పైన కూడా పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. చాలా మంది నాయకులు కూడా పదవులు, వివిధ రకాల పోస్టుల కోసం పార్టీ పైన ఒత్తిడి తీసుకొస్తారు. వాటిని ఖాళీ ఉంచడం కంటే కూడా చాలా మందికి అందులో అడ్జస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఇరువురు చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు జనహిత పాదయాత్రను మొదలు పెట్టడం కోసం మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి ఒకవైపు పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా దాదాపు 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పాదయాత్ర చేయాలని చెప్పేసి తలపెట్టారు. ఒకవైపు పాదయాత్ర ఆదిలాబాద్ చేరిన తర్వాత ఢిల్లీలో బీసీల ధర్నా కోసం దాన్ని వాయిదా వేసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత దీన్ని ఈ నెల 21 నుంచి తర్వాత మళ్ళీ ప్రారంభించాలని చెప్పేసి కూడా భావిస్తారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రజలకు తీసుకెళ్లడం, వివిధ అంశాలతో పాటు ఈ పొలిటికల్ పోస్టులను, వివిధ కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులు, డైరెక్టర్ల పోస్టులు, అదేవిధంగా ఇటు బీసీ రిజర్వేషన్ అంశం పైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. దీనికి తోడు పిఎస్సీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించాల్సిన అంశాలు, బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలి, ప్రతిపక్షాలు ఒకవైపు ఇటు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసినాయి కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ వెళ్లాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న తరుణంలో ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలనే అంశం పైన ఇరువురు కూడా చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశం పైన వంశీ. థ్యాంక్ యూ స్వామి.